ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ చల్లని వెదర్‌లో గోంగూర, కొబ్బరి పచ్చడి వేసుకొని, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, వేడి వేడి అన్నంలో తింటే ఎలా ఉంటది? సూపర్ ఉంటది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, రండి అద్దిరిపోయే గోంగూర పచ్చడి చేద్దాం మన ఊరి స్టైల్‌లో. దానికోసం ముందుగా వీడియోలో చూపించినట్టు పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకొని, దాన్ని ఒక మెత్తని పేస్ట్‌లా చేసుకొని, తర్వాత గోంగూరను కూడా బాగా మగ్గించుకుని, ఇవి 2 కలిపి ఇంకా బాగా స్మూత్ పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. దీంట్లో మనం కొబ్బరి కూర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది కొబ్బరి కూర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటారు. బట్ అలా అవసరం లేదు, ఎందుకంటే రైస్లో కాబట్టి కొబ్బరి కూర డైరెక్ట్ యాడ్ చేసి కలిపేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అండ్ ఇదే పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకుని అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంటి భోజనం.